ఫ్రెండ్స్ తిరుపతి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో చాట్ బ్యాకప్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అనేది. సో చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ వాట్సాప్లో చాట్ బ్యాకప్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చాట్ బ్యాకప్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము టాపిక్లో అనేది వెళ్ళాం ఫ్రెండ్స్. సింపుల్గా మనం మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ని అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వాట్సాప్ డేటా ఫ్రెండ్స్. సో మీకు నార్మల్ వాట్సాప్లో అయినా కానీ ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్, సెట్టింగ్ ఒకటే. సో మీరు జస్ట్ చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పైన 3 లైన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ 3 లైన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మనం తీసుకొచ్చిన ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ మీద అనేది మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ మీద వెళ్తే ఇక్కడ మనకు చాట్స్ అనే అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చి మనకు చాట్ అనే అప్లికేషన్ మనం దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మనకు కొంచెం పైకి స్క్రోల్ డ్రైవ్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్స్ చాట్ బ్యాకప్ అనే అప్లికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బ్యాకప్ అనేది ఉంది కాదు, మీరు బ్యాకప్ అనేది ఎన్నది అనేది మీరు చేసుకోండి ఫ్రెండ్. మీరు నొక్కండి ఫ్రెండ్. మీరు ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్ అనేది తీసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకోవచ్చు బ్యాకప్ ఫర్ యూజింగ్ టు కాల్, అంటే మన మెసేజ్ కూడా బ్యాకప్ కావాలంటే మనం దీన్ని అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇన్క్లూడ్ వీడియో, అంటే మనం మెసేజ్తో పాటు ఏదైనా చాట్తో పాటు మనం వీడియోస్ కూడా బ్యాకప్ తీసుకోవాలంటే మనం దీన్ని అనేది ఆన్లో అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫేవరెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైలీ కాదు ఓన్లీ వన్ టాప్అప్ అండ్ బ్యాకప్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ మొబైల్ ఫోన్లో ఉన్న జీమెయిల్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఏ జీమెయిల్కు అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. నేనైతే సింపుల్గా ఒక జీమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్. ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్ మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాకప్ అనేది నొక్కాలి ఫ్రెండ్స్. అంటే మన మొబైల్ ఫోన్లో ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న ఈమెయిల్ ఐడిలో అనేది బ్యాకప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొంచెం అనేది టైం అనేది పడుతుంది కాదుగా. సో ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్ ఇక్కడ మనకు బ్యాకప్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో నేను కొంచెం టైం పడుతుంది కాదు, నేను ఈ వీడియోని కొంచెం స్కిప్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్ మనకు బ్యాకప్ అనేది అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు నేను బ్యాకప్ చేసుకుంటే మనకు ఏంటి యూస్ఫుల్ అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మీ మొబైల్ ఫోన్ కనుక పోతే సో మీరు చాట్ బ్యాకప్ తీసుకున్నట్లయితే సో మీరు ఇంకొక మొబైల్లో అనేది మీ పర్సనల్ చాట్ అనేది ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో మీరు ఇంకొక మొబైల్ తీసుకొని సో మీరు వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేసి మీరు చాట్ బ్యాకప్ చేసిన ఈమెయిల్ అనేది అక్కడ ఇచ్చేసి మీరు బ్యాకప్ మీద అనేది మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు బ్యాకప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఆ బ్యాకప్ మెసేజ్ మీద మనం క్లిక్ చేస్తే మనకు మన పర్సనల్ చాట్ మన వీడియోస్ అనేది మొత్తం మనకు బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఛానల్ని నచ్చితే సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం.